ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ గుట్ట అవతల అయితే పుల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పుల్లల కోసం మనం అయితే ఈ గుట్ట అవతల వెళ్ళాలి. రండి వెళ్దాం, చూపిస్తా ఈ గుట్ట ఎలా ఉందో. ఈ పచ్చని పర్యావరణాన్ని చూస్తున్నారు కదా ఎంత బాగుందో. రండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అడవి ఎలా దట్టంగా ఉందో. అడవికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పైనే కాదు కింద కూడా చూస్తూ రావాలి. పాములు ఉంటాయి కాబట్టి. మరి వస్తారా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఈ కాయల్ని. ఈ కాయల్ని అయితే మా భాషలో అయితే ఏ కాయలు అంటారా వీటిని? పిల్లి పెసర. పిల్లి పెసర. దీన్ని అడవి పెసరలు అని కూడా అనొచ్చు. ఇవి ఇక అడవిలోనే కాకుండా పొలాల గట్టుల పైన కూడా ఉంటాయి. ఈ తీగ చూస్తున్నారు కదా, ఈ ఆకులు సేమ్ చుక్కుడు తీగ తెలుసుగా, సేమ్ అలానే ఉన్నాయి ఆకులు. ఈ కాయలు అయితే సేమ్ పెసరలాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవే కాదు, ఇక్కడ కూడా ఉన్నాయి. రెండు ఒకసారి చూపిస్తా. ఇక్కడ తీసుకురారా, ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ చెట్టు అంతా ఉంది, చూసారు కదా, ఈ చెట్టు అంతా ఉన్నాయి. తినడానికి అయితే ఇప్పుడైతే మేము కొన్ని కోసుకుంటాం. ఈ నల్లగా ఉన్నాయి కదా, ఇవి ఎండిపోయినాయి. గింజలు చూడండి, కనిపిస్తుందారా? అవి చేతులు వేస్తాడు. ఇవి చిన్నగా ఉంటాయి. అక్కడ మనం పండించేవి అయితే గింజలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. అవి పెసర్లు. ఇవి అడవి పెసర్లు లేదా పిల్లి పెసర్లు అంటాము. ఇప్పుడైతే వీటిని టేస్ట్ చేస్తున్నా. ఇవి సేమ్ పెసర్ల టేస్ట్ ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్. ఉన్నట్టు కాదు, అలానే ఉంది. చాలా బాగున్నాయి. నేనైతే కోసా, ఇంకా కోసుకొని దారి మధ్యలో తినడానికి అయితే వీటిని తింటూ వెళ్తా. రండి ఫ్రెండ్స్, మాకు వెళ్ళే దారిలో ఒక ఆకుకూర మొక్క అయితే కనిపించింది. అదైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే ఆకుకూర మొక్క చూడండి, ఇది లవ్ సింబల్ లాగా ఉంది. దీన్ని మేమైతే బొద్దుకూర అని పిలుస్తాము. అండ్ ఆకులు చాలా ఉన్నాయి. మన నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఆకులతో ఈ బొద్దుకూర అయితే మేము తడి చేసి మీకైతే చూపిస్తాము. ఫ్రెండ్స్, మా ప్రాంత అడవుల్లో ఎక్కువగా ఇలా టేకు చెట్లే కనిపిస్తుంటాయి. చూడండి, చుట్టూరా ఎక్కువగా ఈ టేకు చెట్లే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మాకైతే దారి మధ్యలో చూస్తున్నా కదా, ఈ కుళ్ళిపోయిన పుట్టగొడుగు అయితే కనిపించింది. ఇదిగో, చాలా పెద్దది. ఇది తినేది కాదు, చేత్తో పట్టి చూపిస్తా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, కానీ ఇది తినేది కాదు. ఫ్రెండ్స్, ఇలాంటి దారుల్లో వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి కుప్పల్లో ఏంటంటే పాములు ఉండే అవకాశం ఉంటుంది. మనం అయితే చూసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గుట్టపైకి వచ్చాము. ఇక్కడ ఎక్కడ చూసినా ఈ కట్టి పుల్లలు అయితే దొరకట్లేదు. ఈ ఊరికి దగ్గరగా ఈ గుట్ట ఉండడం వల్ల పుల్లలు అనేవి అందరూ తీసుకెళ్తా ఉన్నారు. మేమైతే ఇంకా కిందికి వెళ్తాం, ఎక్కడైనా చూడాలి. మరి ఇదేంట్రా ఈ మొక్క? మరి చూడడానికి చాలా అందంగా ఉన్నది. ఒకసారి దీన్ని చూపెట్టు. ఫ్రెండ్స్, ఈ మొక్కనైతే చూడండి, చూడడానికి భలే ఉన్నాయి. ఈ పూలను చూడండి, ఇదిగో వాసన వస్తున్నాయా? ఏదో ఒక వాసన లాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మొక్కను ఏమంటారో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎలా ఉందో. మనోడైతే చాలా కష్టపడుకుంటూ వస్తుంది కిందకి. పాములు ఉంటే అంతే సంగతులు అయిపోయి. దారే లేదు కదా. మరి ఎలా తీసుకెళ్తున్నారు బాబు? ఇంత భయంకరమైన దట్టమైన అడవిలో మీరేం చేస్తున్నారు? చూస్తే సాగిపోతారు. మాకు చాలా సేపటి తర్వాత అయితే ఈ యొక్క ఎండిన కట్టి పుల్ల అయితే కనిపించింది.
చూడండి, దీన్ని అయితే ఇప్పుడు నరకాలి. మేమైతే కొత్త చెట్లను నరకం, ఇలా ఎండిన పుల్లలు అయితే మేము నరుకుతాం. ఇలా పడిపోయి ఉంటాయి కదా ఎక్కడైనా ఎండిపోయినాయి, ఇలాంటి కట్టెలు అయితే తీసుకుంటాము. ఇప్పుడైతే దీన్ని నరుకుతాం. అయితే ఇక్కడ పడుతుంది. చిన్న చిన్న మొక్కలు అయితే నరకాలి ఇప్పుడు. ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఈ అందమైన పూలు అయితే కనిపించాయి చూడండి. ఇది చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇవేం పూలరా? మేమైతే వీటిని దోల్దండ పూలు అనేవి చెప్తాము. దొరదస్తూ ఉంటాయి కదా కాయలు, దోల్దండ కాయలు. మనవాడు పొలాలు నరుగుతుండు. ఏ చెట్టిరా? ఇదేరా మనం బిల్లిడి చెట్టు అంటామా, ఆ చెట్టు కొమ్మని అయితే నరుకుతున్నాయి, ఎండింది. చాలా బాగా మండుతాయి కదా. చూస్తున్నారు కదా, తీగల మధ్యలో ఉన్నదాన్ని క్లీన్ చేసి నరుకుతుంది. ఇప్పుడు మాకైతే పొలాలు నరకడం అయిపోయింది. ఆ పొలాలను కట్టడానికి తాళ్ళ కోసం అయితే వచ్చాము. ఆ తాళ్ళ కోసం మేమైతే ఈ చెట్టు బెరడు అయితే మేము తాళ్ళలాగా ఉపయోగిస్తాం. ఇదైతే మోదుగు చెట్టు. చూడండి ఎలా ఉంటాయి ఆకులు. ఈ తీగలు అయితే ఇలా ఉంటాయి. వీటిని అయితే మేము ఇప్పుడు వీటిని తీసుకుంటే పైన ఉంది కదా, ఈ తొక్కని అయితే తీసుకోవాలి మనం. ఈ తొక్కని తీసుకొని ఇదైతే తాళ్ళలాగా ఉపయోగించాలి మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఇది మోదుగు చెట్టు తీగను అయితే తీసుకున్నాను చూడండి. ఇప్పుడైతే దీన్ని తాళ్ళలాగా తయారు చేద్దాం. తీసుకోవాలంటే చివరిలో ఇలా కొట్టాలన్నమాట రాయితో. కొట్టి మనం లాగాలి. చూడండి తాడిని. ఈ తాళ్ళని అయితే ఈ విధంగా తీసుకోవాలి ఇలా. చిగురుగా లేదా రే? ఉంది, అంటుకుంటుంది. ఇక్కడ అంటుకుంటుందా? మా ప్రాంతంలో ఎక్కువ ఇలా తాళ్ళు దొరకపోతే వీటినే ఉపయోగిస్తారు. మేమైతే చూడండి ఎలా ఉన్నాయి. ఇవి అయితే చాలా గట్టిగా ఉంటాయి, ఏదైనా కట్టడానికి పిల్లలు కానీ ఇంకేమైనా వస్తువులు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ తాళ్ళని తీసుకున్నాం కదా, ఇప్పుడైతే కట్టెలు కట్టుకుందాం మోపులాగా. రండి. ఇవో చూడండి, నేనైతే కొన్ని నరుకున్నాం, కొన్ని నరికాను పిల్లలు నేనైతే. ఇప్పుడైతే వీటిని తెరుచుకున్నాం ఇలా. మా ప్రాంతంలో ఎక్కువగా ఈ కట్టె పొలతోనే వంట అయితే చేసుకొని తింటూ ఉంటారు ఎక్కువగా. ఈసారి పోకుండా గట్టిగా కట్టాలి. ఇప్పుడు చాలా దూరం వచ్చాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పుల్లలు అయితే కట్టడం అయిపోయింది. ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్దాం. ఈ బరువుగా ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని ఇంటికి తీసుకెళ్ళాలి. రండి వెళ్దాం. ఇప్పుడైతే మనం గుట్ట పైకి ఎక్కి దిగాలి. హైదరాబాద్ మనకి దారి కూడా కనిపించట్లేదు. మొత్తం చెట్లన్నీ దట్టంగా ఎదిగిపోయాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. దారి కూడా లేదు, దారి చేసుకుంటూ పోవాలి ఇంకా మనం. ఎలా ఉందిరా? అదే సమ్మగా ఉంది కదా. ఈ బరువుని ఇప్పుడు మోసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ గుట్ట అయితే ఎక్కాలి.
దారి ఇలా కిందకి డౌన్గా ఉంది. ఫ్రెండ్స్ పుల్ల అయితే చాలా బరువుగా ఉన్నాయి, అదిరిపోతుంది నాకైతే మోయడానికి. ఇంకా ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే. గుట్ట పైకి వచ్చాం అసలు. చాలా జాగ్రత్తగా నడవాలి అనమాట. కొద్దిగా దారిన ఇంకా కింద పడిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మేము వారానికి 2 సార్లు అయితే అడవికి వచ్చి పుల్లల్ని ఇంటికి తీసుకెళ్తాం ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందుకైతే ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాం. మాకు ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.